మన ప్రభువు తండ్రి రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి షలోం, మీ అందరికి సమాధానం కలుగును గాక. గత కొద్ది రోజులుగా ఒక వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతా ఉంది. జపాన్లోని ఒక జూలో ఒక కోతి పిల్లకు జన్మనిచ్చింది. జన్మనిచ్చిన వెంటనే ఆ చిన్న కోతిని దూరం పెట్టసాగింది. ఆ జూ అధికారులు ఆ యొక్క చిన్న కోతి పిల్లను పెంచారు. అలా ఒక 6 నెలలు పెంచి మళ్ళీ తిరిగి ఆ యొక్క కోతుల గుంపులో దాన్ని కలిపారు, తన జాతి గుంపులో పెరగాలని. కానీ పూర్తిగా పరిపక్వత రాని, శారీరకంగాను మానసికంగాను పరిపక్వత రాని ఆ యొక్క కోతి, ఆ కోతి పిల్లకు తల్లి యొక్క స్పర్శ అవసరం, తల్లి యొక్క ఆదరణ అవసరం, తల్లి యొక్క స్వాంతన అవసరం. ఆ కోతి అన్ని కోతుల దగ్గరికి వెళ్ళి, నన్ను అంగీకరించండి, నన్ను ఆదరించండి, నన్ను హక్కున చేర్చుకోండి అని చెప్పేసి అన్ని కోతుల దగ్గరికి వెళ్ళి తన యొక్క ప్రయత్నాన్ని సాగిస్తూ ఉంది. ఏ కోతి దగ్గరికి వెళ్ళినను దానిని తోసివేస్తూ ఉన్నాయి, దానిని అంగీకరించడం లేదు, దానికి తల్లికి కావాల్సిన ఆదరణ అందించడం లేదు. అది త్రోసివేసినప్పుడంతా ఆ చిన్న కోతి యొక్క ఆ హృదయం ఎంత గాయపడతా ఉందో ఒకసారి ఆలోచించండి. దాని హృదయం చాలా బాధపడతా ఉంది. ఆ తల్లి యొక్క స్పర్శకు మారుగా దానిని భర్తీ చేయడానికి ఆ జూ అధికారులు ఒక బొమ్మను తీసుకొని వచ్చి దానికి ఇచ్చారు. ఆ బొమ్మ ఆ తల్లి యొక్క స్పర్శను, ఆ యొక్క స్వాంతనను, ఆ యొక్క ఆదరణను అది రీప్లేస్ చేయలేకపోతోంది. అన్ని కోతుల దగ్గరికి వెళ్ళడము, ఆదరణ లేక మరి తిరిగి ఆ బొమ్మ దగ్గరికి రావడము, ఇవన్నీ చూసిన ప్రజలందరూ, ప్రపంచమంతా దాని గురించి బాధపడతా ఉన్నారు. అందరి హృదయాలు కలిచివేస్తూ ఉన్నాయి, అందరి హృదయాలు ద్రవించిపోతా ఉన్నాయి. నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి జీవికి, ప్రతి మనిషికి ఆదరణ అవసరం, ప్రతి జీవికి ప్రేమ అవసరం, ప్రతి జీవికి ఒక తోడు అవసరమని పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెబుతా ఉంది. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని. ప్రతి మనిషికి ఆ ప్రేమ ఆదరణ అవసరం. వివాహం కాకముందు పుట్టినప్పటి నుంచి తల్లిదండ్రుల యొక్క ప్రేమ ఆదరణ మనిషికి అందుతుంది. వివాహమైన తర్వాత తన భాగస్వామి నుంచి ఆ ప్రేమ ఆదరణ, ఆ యొక్క స్వాంతన అందుతుంది. కానీ నేటి కాలంలో మనం గమనించినట్లయితే చాలా సంఘటనలు చాలా దారుణంగా, హృదయ విదారకంగా కొన్ని సంఘటనలను మనం చూస్తూ ఉన్నాం. నేటి కాలంలో భర్త మీద పగతోనో, అక్రమ సంబంధం కోసం అడ్డొస్తున్నారనో పిల్లలను చంపుతున్న తల్లులను మనం చూస్తూ ఉన్నాం. అంటే తల్లి ప్రేమలో కూడా స్వచ్ఛత లోపించింది. తల్లి ప్రేమకు ఉండాల్సిన విలువ కూడా తగ్గిపోతుందని మనము ఈ సందర్భంలో మనము గమనించవచ్చు. మరికొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు తమ పిల్లలని పూర్తిగా పరిపక్వత రాని, ప్రయోజకులు కానీ ఇంకా కాకుండానే తల్లిదండ్రులు తమ పిల్లలను త్రోసివేస్తూ ఉన్నారు. ఆ తల్లి కోతి ఏ విధంగా అయితే త్రోసివేసినప్పుడు అందరి హృదయాలు కలిచివేస్తున్నాయో, అదేవిధంగా కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు త్రోసివేసి పరిపక్వత రాని పిల్లలను, ఈ పోటీ ప్రపంచంలో ఆ ప్రయోజకులు కాలేక ఇబ్బంది పడుతున్న పిల్లలను కూడా అర్థం చేసుకోకుండా వారి తల్లిదండ్రులు త్రోసివేస్తున్న సంఘటనలను చూస్తూ ఉన్నాం. భయాందోళనకు గురి చేస్తూ ఉన్నారు. మనం ఇక్కడ గమనించినట్లయితే ఆ తల్లి కోతి తనను దగ్గరికి రానివ్వకపోవడం వల్ల ఆ చిన్న కోతి అన్ని కోతుల దగ్గరికి వెళ్ళినప్పుడు అవి ఏ విధంగా దాడి చేస్తూ ఉన్నాయో, ఏ విధంగా భయాందోళనకు గురి చేస్తూ ఉన్నాయో మనం గమనించవచ్చు. అదేవిధంగా ఈ మనుషుల్లో కూడా చదువుకుంటున్న పిల్లలు ప్రయోజకులు అవ్వాల్సిన ఆ సమయంలో తల్లిదండ్రులు బయటికి త్రోసివేస్తే ఆ యొక్క బయటి ప్రపంచము ఏ విధంగా భయాందోళనగా ఉంటుందో ఒకసారి తల్లిదండ్రులు ఆలోచించాలి. ఈ విషయాన్ని తల్లిదండ్రులు మర్చిపోతూ ఉన్నారు. కఠినంగా త్రోసివేసి వారి హృదయాలను గాయపరుస్తూ ఉన్నారు. అదేవిధంగా కొంతమంది తల్లిదండ్రులు ఒక 2-3 పిల్లలను కన్న తర్వాత అందులో కొంతమందినే ప్రేమించి, అందులో కొంతమందిని ఆదరించి
మిగతా వారిని త్రోసివేస్తా వారి హృదయాలు గాయపరుస్తూ ఉన్నాను. తల్లిదండ్రులకు పిల్లలు అనేక మంది ఉండొచ్చు, పిల్లలలో ఆ యొక్క ప్రేమ పొందుకోవచ్చు. కానీ ఆ విడవబడిన త్రోసివేయబడిన ఆ పిల్లలకు తల్లిదండ్రులు ఒకరే ఉంటారనే విషయాన్ని తల్లిదండ్రులు మర్చిపోతూ ఉన్నారు. తల్లిదండ్రుల నుంచి రావాల్సిన ఆదరణ, ఆ ప్రేమ ఒక తల్లిదండ్రుల నుంచే వస్తుందనే విషయాన్ని వారు మర్చిపోతూ ఉన్నారు. ఆ తల్లిదండ్రుల నుంచి రావాల్సిన సపోర్టు, ఆ సంరక్షణ బయట ఎక్కడ దొరకదని వారు గమనించట్లేదు. అదేవిధంగా కడదాకా తోడుంటామని భాషలు చేసి కట్టుకున్న వాళ్ళు కూడా ఒకరికొకరు తోసివేసుకుంటున్న సందర్భాలు మనం ఎన్నో చూస్తూ ఉన్నాం ఈ కాలంలో. ఆదరణ, ఆ ప్రేమ అందడం లేదు. ప్రియ సహోదరి సహోదరుడు, ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడు, ఒక నిజమైన ప్రేమ కోసము వెతుకుతున్నావా? నీ తల్లిదండ్రులే నిన్ను త్రోసివేశారా? నీ తల్లిదండ్రులే నిన్ను తృణీకరించారా? కఠినంగా నిన్ను ప్రవర్తించారా? నీ స్నేహితులే నిన్ను దూరపరిచారా? అవమానించారా? మోసం చేశారా? ఎవరు ప్రేమ చూపించగలరు? ఎవరు నిజమైన ప్రేమ చూపించగలరు? ఎవరి ప్రేమ నిజమని ఈ లోకంలో వెదుగులాడుతూ ఉన్నట్లయితే ఒక ప్రేమను నీతో పరిచయం చేయాలనుకుంటున్నాను. ఒక నిస్సత్యమైన ప్రేమను నీతో పరిచయం చేయాలనుకుంటున్నాను. నిస్వార్థమైన ప్రేమను నీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. శాశ్వతమైన ప్రేమను నీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. ఆ ప్రేమే, నిన్ను కన్న ప్రేమ, నిన్ను తన స్వరక్తమిచ్చి కొన్న ప్రేమను నీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. ఆ ప్రేమ నీ కోసం ప్రాణం పెట్టింది. ఆ ప్రేమ నీ కోసం కొట్టబడింది. ఆ ప్రేమ ఎవరో తెలుసా? ఆ చూపించే ఆ వ్యక్తి ఎవరో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు. నిన్ను సృష్టించుకున్నది, నీ తల్లి గర్భంలో రూపింపబడకమునుపై నిన్ను ఎరిగిన ఆ ప్రేమ నీకు పరిచయం చేస్తా ఉన్నాను. ఒకవేళ మోసగించబడ్డావా? ప్రేమలో మోసగించబడ్డావా? తల్లిదండ్రులే తృణీకరిస్తే నీ గుండె బద్దలయ్యిందా? నీ హృదయం గాయపడి ఉందా? అయితే ఈ సందర్భంలో నిజమైన ప్రేమ, తల్లి అయిన మర్చినైనను నేను నిన్ను మరువనన్న ఆ ప్రేమను నీకు పరిచయం చేస్తా ఉన్నాను ఈ సమయంలో. ఆ ప్రేమ యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమ. నిన్ను పుట్టించుకున్నది, నిన్ను సంరక్షించేది. నీ తల్లిదండ్రులు త్రోసివేసినను ఆయన నిన్ను త్రోసివేసే దేవుడు కాదు. ఆ ప్రేమ నిన్ను త్రోసివేయదు. నువ్వు ఒకవేళ పాపము చేసి, దేవునికి విరోధంగా పాపం చేసి దూరమైనను ఆయన దగ్గరికి తిరిగి వస్తే ఆయన నిన్ను హక్కున చేర్చుకుంటాడు. ఒకవేళ నీ తల్లిదండ్రులు నువ్వు చేసిన తప్పిదాన్ని బట్టి నిన్ను త్రోసివేయచ్చు, నిన్ను కఠినంగా శిక్షించవచ్చు. కానీ ఆ ప్రేమ నేను శిక్షించదని వాక్యం సెలవిస్తా ఉంది. ఒకసారి ఆ ప్రేమను రుచి చూడు, ఆ ప్రేమను అనుభవించి చూడు. ఆయన ప్రేమ నిన్ను శాశ్వతంగా నిన్ను హత్తుకుంటుంది. నీ యొక్క కన్నీటి యొక్క ప్రతి బాష్ప బిందును తుడుస్తుందని ఈ సమయంలో నేను నీకు తెలియజేసుకుంటున్నాను. ఒకవేళ గాయపడ్డావా? నీ గాయపడిన హృదయాన్ని కట్టే ప్రేమ అది. నీకోసము రక్తం కార్చింది, నీకోసం ప్రాణం పెట్టిన ఆ ప్రేమ నిజమైన ప్రేమ, సత్యమైన ప్రేమ. ఈ లోకంలో ఏ ప్రేమ కూడా, ఎవరు కూడా నీకు అటువంటి ప్రేమను అందించలేరు. ఒకసారి ఈ ప్రేమను రుచి చూడు. ఆ సత్యమైన యేసుక్రీస్తు యొక్క మార్గాన్ని, ఆయనను అంగీకరించి చూడు. ఆయన నిన్ను హత్తుకుంటాడు, నిన్ను ఎత్తుకుంటాడు, నీ యొక్క కన్నీటి బాష్ప బిందును తుడుస్తాడు. ఒకవేళ నువ్వు దీనస్థితిలో ఉన్నావా? నువ్వు అప్పుల బాధలతో కృంగిపోయి ఉన్నావా? ఒకవేళ రోగంతో బాధపడుతూ ఉన్నావా? అయితే ఆయనను నమ్ముకో. ఆయన ప్రేమ దగ్గరికి రా. ఆయన నిన్ను ఆదరిస్తాడు, ఓదారుస్తాడు, ధైర్యం చెప్పి నిన్ను అందులో నుంచి బయటికి తీసుకొని వస్తాడని చెప్పేసి వాక్యం ద్వారా యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నాడు. నీ స్థితి ఏదైనాను ఆయన నీతో మాట్లాడతాడు. దైవ సేవకుల వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు. వాక్యం ధ్యానించేటప్పుడు ఆ వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు. నీకు తగిన వాగ్దానాలు ఇచ్చి అందులోంచి బయటికి తీసుకొని వచ్చి నిన్ను ఒక గొప్ప సాక్షిగా నిలబెడతాడని ఈ వాక్యం ద్వారా సెలవిస్తా ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరుడు, ఈ సమయంలో యేసుక్రీస్తు ఆ ప్రేమను అంగీకరించు. ఆయన హత్తుకుంటాడు, ఆయన నిన్ను ఎత్తుకుంటాడు, ఆయన ఓదారుస్తాడు. ఎవరు త్రోసివేయని ప్రేమ నీకు చూపిస్తాడు అని యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తా ఉన్నాడు. అటువంటి ప్రేమ, అటువంటి ఆదరణ, అటువంటి శాశ్వతమైన ప్రేమను, నిస్వార్థమైన ప్రేమను దేవుడు నీకు, నీ కుటుంబానికి కలగజేసి ఆదరించునుగాక.
ఇదే యెహోవా వాక్కు. తల్లడిల్లే తల్లి కన్నా మించి ప్రేమించి తనువు తీరే వరకు నన్ను విడువలేనంది. అది నే గాయపరచిన వేళలో కన్నీరు కార్చిన ప్రేమగా నులివెచ్చనైన ఒడికి చేర్చి ఆదరించిన ప్రేమయే నీ గుండెలో నన్ను చేర్చిన నీ అమరమైన ప్రేమయే నీ గుండెలో నన్ను చేర్చిన నీ అమరమైన ప్రేమయే. ఊహకందని ప్రేమలోన భావమే నీవు హృదయమందు పరవశించు గానమే నీ